అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నందికొట్కూరు ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ. మరి భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు నిన్ను ఎవడు రమ్మంటున్నారు? రాజకీయ పార్టీల్లోకి ఎవరు చేరమంటున్నారు? నీతో ఎవరికి ఏమీ పని లేదయ్యా. నీ పార్టీలోనే నువ్వు ఉండు, నిన్నెవరు బ్రతిమలాడటం లేదు కదా. గత చరిత్రలో మీరు ఏ పార్టీలు ఉన్నారు, ఏ పార్టీ జెండా మోసారు, ఏ పార్టీ జెండా మోయగలిగారు ఒకసారి చెప్పండి. ఒకవేళ నువ్వు చనిపోయినా కానీ ఆ తర్వాత నీ శవాన్ని కూడా ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పెట్టమని చెప్పు. ఎవడు కాదన్నాడు? దానికి ఎవరన్నా వద్దంటారా? చనిపోయిన తర్వాత కూడా శవాన్ని తీసపోయి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో పెట్టమని చెప్పు. ఎవరు వద్దనరు, ఎవరు అడ్డుపడరు. ఒక్కసారి ఆలోచించుకో. మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర్ రెడ్డి గారి సంపాదనతోనే కదా ఆయన వచ్చింది. ఆయన పేరు చెప్పుకొని కదా అధికారంలోకి వచ్చింది. ఆయన పేరు చెప్పుకోకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు, ఏమిటి అనేది కూడా ఎవరికి తెలియదు. ఒక్కసారి ఆలోచించు. ఆయన ఆస్తులన్నీ సంపాదించుకునేగా ఆయన అధికారంలోకి వచ్చింది. ఆయన పేరు చెప్పుకునే కదా ఆయన అధికారంలోకి వచ్చింది. ఎవడు వేస్తారు ఒకసారి చెప్పు. ఏది ఏం మాట్లాడ కొద్దిగా తెలుసుకొని మాట్లాడండి. మిమ్మల్ని ఎవరు బ్రతిమలాడరు, పార్టీలోకి చేరమని మిమ్మల్ని ఎవరు రమ్మనరు. మీరు బ్రతికినా సచ్చినా అదే పార్టీలు ఉండండి. బ్రతికినన్ని రోజులు ఉంటారు, చచ్చిపోతే ఎవరు బ్రతిమలాడతారు? శవం ఉంటుంది కింద, ఆత్మ పైకి వెళ్ళిపోతుంటుంది సృష్టికర్త దగ్గరికి. అదేదో సినిమా ఉంది, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా ఏమో, ఆ నలుగురు అనేది చూసే ఉంటారు అందరూ. అలాగా అన్నమాట. బ్రతికినన్ని రోజులు ఆస్తుపాస్తులు ఇది నాది, అది నాది, ఈ పార్టీ నాది, ఆ పార్టీ నాది అని అంటారు. ఇది నేను ఎమ్మెల్యేను, నేను అధికారంలో ఉన్నాను, నా నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేనంట. చనిపోతే ఎవరు దానికి బాధ్యులు? ఎవరు బాధ్యులు కాదు. నలుగురు వస్తారు మోసుకొని పోవటానికి. శవం మీద మట్టిలో కలిసిపోద్ది, మట్టిలో తినేస్తుంది, పురుగులు తింటాయి. ఆత్మ పైకి వెళ్ళిపోతుంది అంతేగాని దానికి ఎవరు ఏమి చేయలేరు. భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి. పైలోకాన ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో సినిమాలో చూపిస్తున్నారు. మరి ఏం జరిగేది, ఎలా జరిగేది ఎవరు చూడలేదు కదా. ఒక్కసారి ఆలోచించండి. పైన భగవంతుడు అనేవాడు చూస్తున్నాడు, చూడకుండా ఏమి ఉండడు. నువ్వు సచ్చినా బతికిన ఒకే పార్టీలు ఉండు. బతికినన్ని రోజులే వైసీపీలు ఉండేది. చచ్చిపోతే ఎవడు ఏమి చూడరు, ఎవరు ఏమి అనరు అనేది కొంచెం తెలుసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.